వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా గ్రామ సభ జరిగింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కేంద్రం పథకాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని, గాంధీ పేరును మార్చి గాడ్సే అనే అర్థం వచ్చేలా మార్పు చేస్తుందని దుయ్యబట్టారు. పథకాన్ని తొలగించినా పేరు మార్చినా ప్రజలు సహించవద్దని గ్రామ పంచాయతీల తీర్మానాలను పార్లమెంట్లో అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డిపిజి రాంజీ చట్టం వ్యతిరేకంగా మన మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని అవలంబించి ఈ చట్టంలో ఏమైనా లొసుగులు ఉంటే, ఈ చట్టంలో ఏమైనా తప్పులుంటే, ఈ చట్టంలో ఏమైనా అవకతవకలు జరిగి గ్రామాలలో ఏమైనా అవకతవకలు జరిగి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు జరిగితే దాన్ని విచారించి చట్టాన్ని సవరించాలి. కానీ మొత్తానికే ఈ పని హక్కు దినాలను 125 అనుకుంటూ దాంట్లో మళ్ళీ 70 రోజులు 60 రోజులు అనుకుంటారు. వ్యవసాయ దినాల రోజు కూలీల కింద కౌంట్ చేయకుండా దాన్ని తీసేయడం. మరి గాంధీజీని చంపిన గాడ్సే వాళ్ళ గొప్ప దేశభక్తుడు అయిపోయింది. ఇప్పుడు వారి గాంధీజీ వద్దు, గాంధీజీ నోటు మీద కూడా బొమ్మ కనబడద్దనే దురుద్దేశంతో ఈరోజు గాంధీ గారి యొక్క పేరును చిప్పేయాలని, చిరస్థాయిగా తీసేయాలని మరి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దొంగన కొడుకులు ఏం చేస్తున్నారంటే మొత్తం భారతదేశంలో వారి యొక్క ఉన్మోదాన్ని, మతోన్మాదాన్ని, మనుషులకు సంబంధం లేకుండా కులాలను మతాలను విడదీసి ఏమనంటే రాముని పేరు పెడుతున్నారు. రాముడు అందరికీ దేవుడు, అమ్మ ఆగమ్మ తల్లి ఆ దేవుణ్ణి. కానీ రాముని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. రాముని అడ్డు పెట్టుకొని వీళ్ళు అన్ని విధాల